ఓం సాయిరామ్. అలాగే అందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి. అందరూ కూడా ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని బాబా బ్లెస్సింగ్స్, అలాగే అమ్మవారి కనకదుర్గమ్మ తల్లి బ్లెస్సింగ్స్ కూడా అందరికీ కూడా, దుర్గామాత బ్లెస్సింగ్స్ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఫస్ట్ డే దేవీ నవరాత్రుల్లో ఫస్ట్ డే. ఈ రోజు నుండే నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ డే రోజు దేవీ నవరాత్రుల టైంలో మనము ఈ రీడింగ్ అనేది తీసుకున్నాము. ముందుగా దేవీ నవరాత్రుల టైము, ఈ ఫస్ట్ రోజు ఏ అమ్మవారికి అలంకరణ చేస్తారు, మనకి ఏ అమ్మవారికి అలంకరణ చేస్తారు, అలాగే ఏ ప్రసాదం పెడతారు, ఇవన్నీ కూడా ఒకసారి ఒక 2 minutes ఎక్కువ టైం అయితే తీసుకోను, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఈ రీడింగ్ అనేది పాజిటివ్గా వచ్చినా నెగిటివ్గా వచ్చినా కూడా ఇవన్నీ ఫాలో చేసుకోండి. అండ్ మంత్రం కానీ ఏది దానం ఇస్తే మీకు మంచిగా పాజిటివ్గా అవుతుంది, ఈ మంత్లో దేవీ నవరాత్రుల టైంలో చేసుకుంటే దాని రిజల్ట్ అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇవాళ బాల త్రిపుర సుందరి, శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి అవతారం అన్నమాట. ఈరోజు ఫస్ట్ డే రోజు అలంకరణ అనేది బాల త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణ అనేది చేస్తారు. అలాగే ఈరోజు లేత గులాబీ రంగు చీరననేది కడతారు. అలాగే పువ్వులు ఎర్ర మందారాలు కానీ, గులాబీ రంగు, లేత గులాబీ రంగు, పింక్ కలర్ అంటాం కదా, పింక్ కలర్ పూలు కానీ, అలాగే తమ్మి పూలు కానీ మనము అమ్మవారికి అలంకరణకి ఉపయోగిస్తాము. నైవేద్యంగా ఏం పెట్టాలంటే బెల్లంతో చేసిన పరమాన్నాన్ని బాల త్రిపుర సుందరి అమ్మవారికి పెట్టాలి. బాల త్రిపుర సుందరి అమ్మవారి అంటే చిన్నపిల్లలకి మనము పూజ కూడా చేస్తారు ఈ టైంలో. అంటే నార్త్ ఇండియన్స్ లో చిన్నపిల్లలకి కూడా పూజ అనేది చేసి అన్నప్రసాదం అనేది పెడతారు. సో అలాగే ఏం మంత్రం చదువుకోవాలంటే ఓం శ్రీ బాల త్రిపుర సుందరి దేవియే నమః అనే మంత్రాన్ని మనము ఈరోజు జపించడం వలన మనకి ఎలాంటి సమస్యలు కూడా, పిల్లలకి సంబంధించిన సమస్యలు, పిల్లలకి చదువు విషయంలో కానివ్వండి, ఆరోగ్యంగా పరంగా కానివ్వండి, పిల్లలకి సంబంధించినవి అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి అన్నమాట. వాళ్ళ చదువులో మంచిగా వాళ్ళు రాణిస్తారు. అలాగే ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే కనుక ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. అలాగే అమ్మవారి కటాక్షం అనేది ఉంటుంది. మీరు దేంట్లోనే సక్సెస్ సాధించాలనుకుంటే కనుక, ఆ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారంటే కనుక మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే ఈ బాల త్రిపుర సుందరి దేవి అవతారంలో, అలాగే ఈ రోజు మొదటి రోజైన దేవీ నవరాత్రులు మొదటి రోజైన ఈ రోజు బ్లౌజ్ పీసెస్ అంటే రవిక గుడ్డలు అంటే బ్లౌజ్ పీసెస్ ఎవరికైనా ముత్తైదువులకి దానం అనేది ఇవ్వండి. దానం అంటే తాంబూలం కింద ఇవ్వండి. ఎవరికైనా అట్లీస్ట్ ఒక్కరికైనా తాంబూలంగా రవిక గుడ్డని లేదా బ్లౌజ్ పీస్ని తాంబూలంతో పాటు, అంటే రవిక గుడ్డ, అరటిపళ్ళు, తమలపాకు, ఒక్క అనేది వేసి మనము పసుపు కుంకుమ కూడా పెట్టి మనకి తాంబూలంగా ఇవ్వడం వలన మన మీ పిల్లలకి ఆరోగ్యం కానివ్వండి, చదువులో కానివ్వండి, అలాగే వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా సమృద్ధిగా ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని ఫాలో అవ్వండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి, ఈరోజు ఏం వీడియో చేస్తున్నామంటే, ఈరోజు దేనికి సంబంధించిన వీడియో అంటే, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో ఏంటనే చెప్తాను, తర్వాత వీడియోలోకి వెళ్దాము. మిమ్మల్ని చులకనగా చూసిన మీ పార్ట్నరు మీరే ఇప్పుడు గ్రేట్ అని ఎందుకు అనుకుంటున్నారు? మీరే గ్రేట్ అని వాళ్ళకి ఎలా అర్థమయ్యింది, ఎలా అనుకుంటున్నారు? దీనికి సంబంధించింది అంటే మిమ్మల్ని పాస్ట్లో మిమ్మల్ని కొంచెం చీప్గా చూడడము, చులకనగా చూడడము చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైందంటే మీరు ఒక గ్రేట్ పర్సన్ లాగా మీ వాల్యూ తెలుసుకున్నారు, మీ విలువ తెలుసుకుని మీ గొప్పతనాన్ని తెలుసుకున్నారు. అది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు నిజము అనేది మనము తెలుసుకుందాం ఈరోజు రీడింగ్లో. సో ఇక్కడ 3 piles ఉన్నాయి కదా, ఈ 3 pilesలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. చాలా మంది లైక్ అనేది ఇవ్వట్లేదు. లైక్ ఇవ్వడం వల్ల చాలా మందికి నా వీడియో అనేది
సజెషన్‌లోకి వెళ్తుంది. మీలాంటి ఇంకొంతమందికి యూజ్ అవుతుంది. సో, తప్పకుండా లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దానివల్ల లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం వల్ల ఎలాంటి మనీ అనేది పడవండి. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని సపోర్ట్ చేయండి. సో, అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే గనక ఈ దేవీ నవరాత్రుల టైంలో నేను మళ్ళీ ఈ దేవీ నవరాత్రులు జరిగినన్ని రోజులు ఈ 10 రోజులు ఏదైతే ఉన్నాయో ఈ 10 రోజులు కూడా మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్‌కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ఆఫర్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఈ దేవీ నవరాత్రులు అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ఎవరికైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే రెగ్యులర్‌గా కామెంట్లు పెట్టేవాళ్ళని కాదు. ఈ వీడియోకి ఈ 10 డేస్‌కి సంబంధించిన వీడియోస్‌లో ప్రతి ఒక్క దాంట్లో కూడా నేను ఒక క్వెషన్ అనేది అడుగుతాను. అది కూడా నేను చెప్పిన వీడియోకి సంబంధించిన దాంట్లోనే ఉంటది. అది కూడా స్టార్టింగ్‌లో చెప్పిన దాని గురించే ఉంటది. దానికి సంబంధించిన క్వెషన్ అనేది నేను ఎండింగ్‌లో అడుగుతాను. ఫైల్స్ విషయంలో కాదు. ఓన్లీ నేను ఫస్ట్‌లో మ్యాటర్ ఏదైతే చెప్తానో దానికి సంబంధించిన క్వెషన్ అనేది ఒకటి అడుగుతా నేను. దానికి సంబంధించిన ఆన్సర్ అనేది స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్‌కి మీరు ఏం స్క్రీన్ షాట్ పంపించాలంటే మీ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుగా స్క్రీన్ షాట్ పెట్టాలి. అలాగే వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోకి లైక్ అనేది, కామెంట్ అనేది క్లెయిమ్ చేసుకున్నట్టుగా కామెంట్ పెట్టి మీరు ఏదైతే నేను క్వెషన్‌కి ఆన్సర్ అడుగుతానో అక్కడ మీరు నాకు వాట్సాప్‌లో కామెంట్ అనేది పెట్టిన వాళ్ళకి, అంటే కామెంట్ కాదు ఆన్సర్ అనేది అక్కడ నాకు వాట్సాప్‌లో పెట్టిన వాళ్ళకి ఆరా స్కానింగ్ అనేది ఒక క్వెషన్ ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. ఈ 10 రోజులు కూడా ఎవరైతే క్వెషన్‌కి ఆన్సర్ కరెక్ట్‌గా ఇవ్వాలి అండ్ స్క్రీన్ షాట్ అనేది మస్ట్ అన్నమాట. ఛానల్‌కి వీడియోకి సంబంధించిన స్క్రీన్ షాట్ పెడితే దాంట్లో ఆటోమేటిక్‌గా లైక్ అనేది కనిపిస్తది. సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా కనిపిస్తది. ఆ స్క్రీన్ షాట్ పెట్టండి వాట్సాప్ నెంబర్‌కి. అలాగే పెట్టినాక నేను క్వెషన్‌లో ఏమైతే అడిగానో అది మీరు నాకు అక్కడ వాట్సాప్‌లో ఆన్సర్ ఇవ్వండి. మీరు కామెంట్ రూపంలో ఇవ్వకండి. కామెంట్ రూపంలో ఇవ్వడం వల్ల ఏందంటే వేరే వాళ్ళు కూడా అదే సేమ్ అనేది రిపీట్ చేస్తారు. సో, మీరు వాట్సాప్‌లో నాకు కామెంట్ అనేది పెట్టండి. ఎవరైతే కామెంట్ పెడతారో వాళ్ళకి ఈ 10 రోజులు కూడా క్వెషన్ అడిగే వాళ్ళకి కానీ ఒకసారి మాత్రమే ఛాన్స్ వస్తదండి. ఈ 9 రోజుల్లో కూడా క్వెషన్ అనేది ఆన్సర్ అనేది ఒక్క టైం మాత్రమే నేను ఫ్రీగా చెప్తాను. ఆరా స్కానింగ్ ఒక క్వెషన్‌కి నేను చెప్తాను. లేదు మీకు టారో పరంగా ఒక క్వెషన్‌కి ఫ్రీ రీడింగ్ కావాలన్నారా అది రిలేషన్ పరంగా కానీ ఎనీ క్వెషన్ యెస్ ఆర్ నో క్వెషన్ కానివ్వండి ఏదైనా కూడా టారో పరంగా కానీ ఆరా స్కానింగ్ పరంగా కానీ ఈ రెండిట్లో నేను చూసి ఆన్సర్ అనేది ఇస్తాను. కానీ కొంచెం ఓపికతో, పేషెన్స్‌తో ఉన్నవాళ్ళు మాత్రమే వెయిట్ చేసేవాళ్ళు మాత్రమే నాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే దేవి నవరాత్రుల టైము అండ్ హాలిడేస్ పిల్లలకి నేను ఊరికి వెళ్తాను. ఊరికి వచ్చాను. సో, ఈ ఊరికి వచ్చాను కాబట్టి నేను కొంచెం బిజీగా ఉంటాను. అలా అని మీకు ఇచ్చిన మాట అయితే తప్పకుండా నెరవేరుస్తాను. నేను డే ఎండింగ్ లోపు మీ అందరికీ కూడా నేను ఆన్సర్స్ అనేవి నేను కంపల్సరీ చూసి మీకు పెడతాను. సో, ఓపిక ఉందనుకున్న వాళ్ళు మాత్రమే నాకు ఆన్సర్స్ అనేవి పెట్టండి. వీడియో ఎండింగ్‌లో అడుగుతా నేను. ఫైల్స్ ఎలాగో అడుగుతాను. ఫైల్‌కి సంబంధించిన క్వెషన్ అయితే కాదు. సో, మీరు వీడియో మొత్తం చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏదైతే ఉందో అది మీరు చూసి మీరు ఆన్సర్ ఇస్తే గనక తప్పకుండా ఆరా స్కానింగ్ కానీ, టారో పరంగా కానీ మీకు ఒక క్వెషన్ ఆన్సర్ అనేది ఫ్రీగా వాళ్ళకి నాకు వాట్సాప్ మెసేజ్ అనేది స్క్రీన్ షాట్ పెట్టిన వాళ్ళకి అండ్ ఆన్సర్ పెట్టిన వాళ్ళకి ఈ 2 పెట్టిన వాళ్ళకి కంపల్సరీ ఇవి 2 కంపల్సరీ మస్ట్ అండి. పెట్టిన వాళ్ళకి నేను ఒక క్వెషన్ అనేది ఫ్రీగా తీస్తాను. అది కూడా దేవి నవరాత్రుల సందర్భంగా. సో, వీడియోలోకి వెళ్ళిపోతాము. సో, ఎవరికైనా టారో పరంగా కానీ, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానీ, ఆరా స్కానింగ్‌కి కానీ గుడ్ టైమింగ్స్ తెలుసుకోవాలనుకుంటే గనక తప్పకుండా నాకు వాట్సాప్‌లో మెసేజ్ అనేది పెట్టండి. అన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే. అలాగే జాబ్ పరంగా, ఫైనాన్షియల్‌గా అలాగే హెల్త్ పరంగా ఎవరైనా మన క్వెషన్ తెలుసుకోవాలనుకుంటే కూడా మెసేజ్ చేయొచ్చు. మళ్ళీ ఒక క్వెషన్ హెల్త్ పరంగా తెలుసుకొని ఒకటి ఇది ఇట్లా చేయొద్దు. ఈ దేవి నవరాత్రుల టైంలో ఒక క్వెషనే చెప్తాను. ఒక క్వెషన్‌కి ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే ఆన్సర్ అనేది ఒకసారి ఈరోజు చెప్పేసుకొని మళ్ళీ రేపు ఇంకొక దానికి ఆన్సర్ ఇచ్చి మళ్ళీ దానికి చెప్పమని ఇట్లయితే చేయొద్దు. వాళ్ళకి నేను చెప్పను. ఓన్లీ 1 వీక్‌లో ఒక క్వెషన్ అనేది ఆన్సర్ అనేది తప్పకుండా ఇస్తాను. ఆన్సర్ చేసిన వాళ్ళకి.
సో వీడియోలోకి వెళ్ళిపోదాము. మిమ్మల్ని చులకనగా చూసిన మీ పర్సన్ ఇప్పుడు మీరే గ్రేట్ అనుకుంటున్నారు. ఎందుకు? అసలు నిజంగానే అనుకుంటున్నారా? లేకపోతే వేరే ఉద్దేశంతో ఏమన్నా అనుకుంటున్నారా? వాళ్ళు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి అలా అనుకుంటున్నారా? చూద్దాం. వీటన్నిటికి సంబంధించిన రీడింగ్. సో ఇది పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3. ఈ 3 పైల్స్ లో నుంచి ఒక పైల్ అనేది చూజ్ చేసుకోండి. ఎవరైతే పైల్ నెంబర్ 1 కానీ, పైల్ నెంబర్ 2 కానీ, పైల్ నెంబర్ 3 చూజ్ చేసుకున్న వాళ్ళు మీరు అండ్ మీ పార్ట్నర్ కి సంబంధించిన నేమ్స్ అనేవి మనసులో ఒకసారి అనుకుని డీప్ బ్రీత్ అనేది తీసుకుని మనసులో ఒకసారి అనుకుని ఒకటి అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్దర్ గా మనము రీడింగ్ అనేది తీద్దాము. ఫస్ట్ పైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ తీద్దాము. ఇవి రెండు పక్కన పెడదాము. చూద్దాం. ఫైల్ నెంబర్ 1 అట్రాక్షన్. సో అట్రాక్షన్ అంట. దీనికి సంబంధించిన రీడింగ్ చూద్దాం. ఎందుకు మీ పార్ట్నరు అసలు మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు? ఎందుకు మీరు ఒకప్పుడు మిమ్మల్ని చులకనగా చూసి తక్కువ చేసి చూసిన మీ పార్ట్నరు ఇప్పుడు మీరే గ్రేట్ అని ఎందుకు అనిపిస్తుంది వాళ్ళకి? రీజన్ ఏంటి? గుడ్ రీజన్ ఏనా? మీ వాల్యూ తెలుసుకున్నారా? లేదా ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేసి ఏమన్నా అలా అంటున్నారా? చూద్దాం. అన్నిటికి సంబంధించిన మనకి దీంట్లో వస్తాయి. సో బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చి డెత్. సో చూద్దాము. అసలు మీ పార్ట్నరు అట్రాక్షన్ అంటే మీనింగ్ తెలుసు కదా. మీకు అట్రాక్ట్ అయ్యి మాత్రమే దేనికోసం అట్రాక్ట్ అయ్యారు? మీ లవ్ కోసం అట్రాక్ట్ అయ్యారా? మీకోసం అట్రాక్ట్ అయ్యారా? ఇంకేదైనా రీజనా? చూద్దాం. మీరు ఎందుకు ఇప్పుడు అంత గ్రేట్ అయిపోయారు? ఒకప్పుడు చులకనగా తక్కువ చేసి చూసిన మీ పార్ట్నరు ఇప్పుడు మీరెందుకు అంత గ్రేట్ అయిపోయారు? ఎవరైతే పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్నారో ఒకప్పుడు మిమ్మల్ని వద్దనుకుని రిలేషన్ ని ఎండ్ చేసేసుకోవాలని వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఎందుకు మీరు గ్రేట్ అన్న ఫీలింగ్ లో ఉంటున్నారు అంటే మీరు మంచి జాబ్ అన్నా చేస్తూ ఉండాలి ప్రెజెంట్, లేదా ఫైనాన్షియల్ గా మీరు కొంచెము మంచి పొజిషన్ లో అన్నా ఉండాలి. మీకు ఏదైతే విష్ ఉందో మీ విష్ ఫుల్ఫిల్ అయ్యిందనమాట. సో మీ విష్ ఫుల్ఫిల్ అయ్యింది కాబట్టి మళ్ళీ వాళ్ళు కన్నింగ్ నేచర్ తోనే మీ నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేసి మీ లైఫ్ లోకి వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. మనీ ప్రాబ్లమ్స్, మెయిన్ మనీ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. మనీ ప్రాబ్లమ్స్ వల్ల ఒకప్పుడు మీరు ఏం మాట్లాడినా తప్పుగా అనిపించిన మీకు వాళ్ళకి ఇప్పుడు మీరు గ్రేట్ ఎందుకు అనిపించారంటే ఇప్పుడు మీరు ఏమన్నా అన్నా కూడా వాళ్ళు పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అవసరం కదా. వాళ్ళకు అవసరం ఏంటంటే మీకు వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఆల్రెడీ రన్ అవుతున్నాయి. వాళ్ళకి ఏదో లాస్ అయ్యింది అండ్ ఫైనాన్షియల్ గా ఎక్కడో మోసపోయారు, అప్పులు అనేవి ఉన్నాయి. సో వాటన్నిటినీ వాళ్ళు రికవరీ చేయాలంటే మీరు మంచి పొజిషన్ లో ఉన్నారు. ఒకప్పుడు ఏదైతే రిలేషన్ వద్దనుకొని మిమ్మల్ని టార్చర్ చేసి అన్ని రకాలుగా బాధ పెట్టి రిలేషన్ ని ఎండ్ చేసేసుకున్నారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీరు మంచిగా కనపడుతున్నారు అంటే నాకు తెలిసి మీరు మంచి పొజిషన్ లో ఉన్నవాళ్ళు. మేబీ మీకు జాబ్ వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ గా ఏదైనా ఇన్కమ్ వచ్చేది ఉండొచ్చు, లేదా మీరు ఏదన్నా మంచి పొజిషన్ లో ఉన్న లేకపోతే మీరు ఏదైనా మంచిగా ఫైనాన్షియల్ గా మంచి పొజిషన్ లో ఉన్న పోస్ట్ లో ఉండొచ్చు, లేదా మీకు ఏదో ఒక రకంగా ఇన్కమ్ వస్తున్న సంగతి వాళ్ళకి తెలిసింది.
సో దానివల్ల ఎందుకంటే మీరు ఆల్రెడీ మీ హార్డ్ వర్క్తో మీరు ఏదో ఒకటి ఇన్కమ్ అనేది ఏర్పరచుకున్నారు. అది జాబ్ అయి ఉండొచ్చు, లేదా మీ గోల్ రీచ్ అవ్వడం అయి ఉండొచ్చు, లేకపోతే ఎగ్జామ్లో మంచి రిజల్ట్ రావడం అయి ఉండొచ్చు, లేకుంటే మంచి కాంపిటీషన్ ఎగ్జామ్కి రాశారు, మంచి జాబ్ అనేది మీ అనుకూలంగా పాజిటివ్ రిజల్ట్ వచ్చి జాబ్ రావడానికి అవకాశం ఉండొచ్చు. వీటిలో ఏదైనా అవ్వచ్చు. కానీ వాళ్ళు ఏమైనా మంచి ఉద్దేశంతో వచ్చారా అంటే లేదండి. వాళ్ళ కన్నింగ్ నేచర్తోనే వాళ్ళ అవసరానికి మీ లైఫ్లోకి మళ్ళీ వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రజెంట్ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. వాళ్ళకి మనీ లేవా అంటే మనీ ఉన్నాయి, కానీ ఉన్నా కూడా వాళ్ళకి ఏదో ఒక రూపంలో మనీ అనేవి వచ్చే మనీ వస్తానే ఉన్నాయి, పోయే మనీ పోతానే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని మోసం చేసింది కానీ మిమ్మల్ని మీకు సంబంధించిన కర్మ అనేది మోస్తానే ఉన్నారు కాబట్టి వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవ్వట్లేదు. ఏదైనా చేంజ్ అయిందంటే మీ లైఫ్ చేంజ్ అయింది. మీ స్ట్రాంగ్గా ఉండి మీ లైఫ్లో మీరు అన్నీ కూడా సెట్ చేసుకున్నారు. ఇప్పుడు ఏదైతే ఉందో ఒకనొక పొజిషన్లో మీరు ఏమనుకున్నారంటే సరే విసిగిపోయారు. వాళ్ళకి మీరు ఎన్నో ఛాన్సులు ఇచ్చారు. ఒక్కటి కాదు, ఒకటికి 100 ఛాన్సులు ఇచ్చినా కూడా వాళ్ళు మారలేరు. ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్ని, వాళ్ళ ఈగోని ఇవే వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళు సెల్ఫిష్గా ఉండి వాళ్ళ అవసరాలకు వచ్చామా, తీర్చుకున్నామా, వెళ్ళిపోయామా, ఇదే పొజిషన్లో. చివరికి పోనీ వెళ్ళే వాళ్ళు ఏమైనా సైలెంట్గా వెళ్తారా? మిమ్మల్ని ఏదో ఒకటి అని, మిమ్మల్ని ఏదో ఒకటి బ్లేమ్ చేస్తూ, మీలో ఏదో తప్పు చూపించి వెళ్ళిపోయేవాళ్ళు. ఎందుకంటే అంతకుముందు ప్రేమగా ఉన్నప్పుడు స్టార్టింగ్లో లవ్ చేసినప్పుడు మీరే కావాలన్న వాళ్ళు మీరు వద్దనుకొని వదిలేసి స్టార్టింగ్లో అన్ని పాజిటివ్గా కనిపించాయి. ఏం చేసినా కేరింగ్గా కనిపించింది, ఏం మాట్లాడినా మంచిగా మాట్లాడింది, నా మీద రైట్స్ ఉన్నాయి కదా అందుకే అన్నారు కదా అన్న ఫీలింగ్లో ఉన్న వాళ్ళు ఫర్దర్గా ఎట్లయిపోయిందంటే నన్ను ఎందుకు రూల్ చేయాలి, నేను ఎందుకు వినాలి నీ మాట, నువ్వు నాకు చెప్పడానికి ఎవరు, నువ్వేం చేసి ఎందుకు ఆమె డామినేట్ చేస్తావు అన్న ఉంది. అలాగే తర్వాత ఏమైందంటే మీ కేరింగ్, మీ ప్రేమ ఇది కూడా ఎలా అయిపోయిందంటే వాళ్ళకు ఒక టార్చర్ లాగా ఉందన్నమాట. ఓవర్ కేరింగ్ లాగా అనిపించింది వాళ్ళకి. సో ఇవన్నీ వాళ్ళు ఫేస్ చేసే వాళ్ళకి అనిపించింది. ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అందుకే మీరు ముందు మాట్లాడిన మాటలు అనేవి ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్గా మంచి సెటిల్మెంట్లో ఉన్నారు, మీరు మంచి జాబ్ ఉంది, మంచి పొజిషన్లో ఉన్నారు, మంచిగా మీకు ఫైనాన్షియల్గా మంచి పొజిషన్లో ఉండి మంచి ఇన్కమ్ అనేది ఉంది. సో మీ వర్క్లో మీరు బిజీ అయిపోయారు. సో వాళ్ళు మంచి మీకు ఏదైతే గోల్ ఉందో మీ విష్ ఫుల్ఫిల్ చేసుకుని మీ మంచి ఫేమ్ ఫైనాన్షియల్గా గ్రోత్ అనేది ఉంది. సో దీన్ని చూసుకుని మాత్రమే వాళ్ళ కన్నింగ్ నేచర్తో, వాళ్ళ క్రియల్ మెంటాలిటీతో వాళ్ళు సంథింగ్ రాంగ్గా ఆలోచించి ఫైనాన్షియల్గా మిమ్మల్ని మళ్ళీ ఫూల్ని చేసి అండ్ వాళ్ళ మాయలో మళ్ళీ వేసుకోవడానికి మాత్రమే, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు. అందుకే మీరు అప్పుడంత చెడ్డవాళ్ళు అయిపోయారు. అంత చులకనగా చూసిన వాళ్ళు ఇప్పుడు మీరు ఒక గ్రేట్ పర్సన్ లాగా ఎందుకు అనుకుంటున్నారంటే రీజన్ ఇదే అనమాట. సో దీన్ని బట్టి ఆలోచించుకోండి, మీరు మీ పార్ట్నర్ని మళ్ళీ మీ లైఫ్లోకి రానివ్వాలా, నమ్మాలా, ఒకవేళ నమ్మినా ఎలా ఉండాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇది ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించినది. అందుకే అట్రాక్షన్ అని వచ్చింది. ఎందుకంటే అట్రాక్ట్ అయ్యి వచ్చారు. దేనికి అట్రాక్ట్? మీకు అట్రాక్ట్ అయ్యి రాలేదు. మీ వెనక ఉన్న మనీకి, మీ వెనక ఉన్న గ్రోత్ని చూసి అట్రాక్ట్ అయ్యి వచ్చారనమాట. సో చూద్దాం బాబా మీకు ఏంటి గైడెన్స్ ఇస్తారు మీ పార్ట్నర్ విషయంలో అనేది. బాబాని విధి నిర్ణయానికి ఇవ్వు, కానీ నీ వాంఛిత రచనలకు కాదు. మీకేదైతే కోరికలు ఉన్నాయో అది బాబా ఆల్రెడీ మీ లైఫ్లో ఏదైతే జరగాలని ఉందో దాన్ని చేయడానికి రెడీగా ఉన్నారు. సో దాన్ని జరగనివ్వండి. అంతేగాని మీకు లేనిపోని కోరికలు, మీ లైఫ్లో లేని కోరికలు, జరగని కోరికలు ఇలాంటివన్నీ కూడా బాబాకి మీద రుద్దొచ్చు అనమాట. అంటే నా బాబా నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అని చెప్పి కోరుకోవద్దని చెప్తున్నా. మీకు ఏదైతే రావాలో కరెక్ట్ టయానికి కరెక్ట్ దీనికి వచ్చేస్తుందని చెప్తున్నారు. ఇదే మీకు బాబా ఇచ్చే గైడెన్స్. సో చూద్దాం ఎవరికైతే
ఫైల్ నెంబర్ 1 అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి క్లైమ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో నెక్స్ట్ అలాగే ఈరోజు దేవి నవరాత్రులు స్పెషల్ కాబట్టి ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి ఎవరైతే ఫైల్ నెంబర్ 1 చూస్ చేసుకున్నారో వాళ్ళకి అమ్మవారు దుర్గాదేవి ఏమి మీకు సమాధానం ఇస్తుంది అనేది చూద్దాము. మీ మనసులో ఏదో ఒక కోరిక అనేది కోరుకోండి. ఏదో ఒక కోరిక కోరుకుంటే గనక దానికి ఆన్సర్ క్వశ్చన్ అనేది కోరిక కోరుకుని దానికి సమాధానం అనేది నేను ఈరోజు పెండులంలో చూస్తాను. సో ఇట్లా స్ట్రైట్ గా ఇటు ఎస్ అనేది ఉంది, ఇటు నో అనేది ఉంది. ఇట్లా నిలువున వెళ్తే గనక ఎస్, ఇట్లా అడ్డంగా వెళ్తే గనక నో. సో నాకు తెలుసు అందరికీ కూడా స్క్రీన్ అనేది కనిపిస్తుంది అండ్ నా చేయి కూడా కనబడుతుంది. సో స్క్రీన్ కి కనబడుతుంది కాబట్టి సో ఎవరైతే ఫైల్ నెంబర్ 1 వాళ్ళు చూస్ చేసుకున్నారో వాళ్ళకి మనసులో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ మనసులో ఒక కోరిక అనేది కోరుకోండి. అమ్మవారు మీకు ఏ ఆన్సర్ ఇస్తుంది అనేది చూద్దాము. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 1 వాళ్ళు ఉన్నారో వాళ్ళు కోరిక అనేది వాళ్ళ మనసులో ఉన్న క్వశ్చన్ అనేది తీరుతుందా లేదా అనేది చూద్దాం మనం. ఫైల్ నెంబర్ 1 ఎవరైతే కోరుకున్నారో వాళ్ళకి తప్పకుండా ఎస్ అండి, కోరిక అనేది తీరుతుంది. ఇప్పటికల్లా తీరుతుంది అంటే మార్చి నెల కల్లా తీరుతుంది. మార్చి మంత్లో కల్లా మీ కోరిక ఏదైతే ఉందో అది తీరుతుందండి. అలాగే రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే లిబ్రా, ఏరీస్, స్పైసెస్, క్యాప్రియో ఈ రాశుల వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కోరిన కోరికలు అనేవి తప్పకుండా మార్చి మంత్ కల్లా కోరిన కోరిక అనేది తీరుతుంది. తప్పకుండా క్లైమ్ చేసుకోండి. సో చూద్దాం. సో నెక్స్ట్ ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి చూద్దాము. ఎవరికైతే ఫైల్ నెంబర్ 2 అనేది సెలెక్ట్ చేసుకున్నారో పవర్ అనేది వచ్చింది. సో చూద్దాం. ఫైల్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి మీ పార్ట్నర్ ఎందుకు ఒకప్పుడు మిమ్మల్ని చులకనగా చూసి తక్కువ చేసి చూసిన మీరు ఒక టార్చర్ లాగా ఫీల్ అయిన మిమ్మల్ని ఇప్పుడు ఎందుకు గ్రేట్ అనుకుంటున్నారు? నిజంగానే మీరు గ్రేట్ కాబట్టి అనుకుంటున్నారా, లేకపోతే మీ నుండి ఏదైనా ఆశించి అనుకుంటున్నారా? అన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం మనం. ఓకే చూద్దాం. ఫైల్ నెంబర్ 2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి ఎందుకు మీ పార్ట్నరు మీరు ఇప్పుడంతా గ్రేట్ అయిపోయారు? మీ పార్ట్నర్కి ఒకప్పుడు మిమ్మల్ని చులకనగా చూసి మిమ్మల్ని బాధ పెట్టి నో కాంటాక్ట్ సిచ్యువేషన్ వెళ్ళి బ్లాక్ చేసేసుకుని బతిమలాడినా కూడా తీయకుండా, ఏడుస్తున్నా కూడా తీయకుండా, మిమ్మల్ని పదే పదే మాటలతో కానీ చేతలతో కానీ బాధ పెట్టిన మీ పర్సన్ ఇప్పుడు మీరు ఎందుకు అంత గ్రేట్ అయిపోయారు? చూద్దాం.
ఒకప్పుడు మిమ్మల్ని గొడవ పడ్డము, ప్రతి చిన్నదానికి కూడా గొడవ పడి బాధ పెట్టేశారు. ఎందుకంటే మెయిన్ రీజన్ వచ్చేసి మీరు వాళ్ళకి చేసిన హ్యాప్ కేరింగ్ కానివ్వండి, మీరు చేసిన కేరింగ్ కానివ్వండి, మీరు చూపించిన ప్రేమ కానివ్వండి, వాళ్ళు రియలైజ్ అయ్యారు. రియలైజ్ అవ్వడం వల్ల, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం వల్ల, మీరు ఎంతైతే ప్రేమతో అంటే వాళ్ళు ఎంతైతే ప్రేమతో మీ లైఫ్లోకి వచ్చారో, మీరు కూడా అంతే ప్రేమతో వాళ్ళ లైఫ్లోకి వచ్చారన్న విషయాన్ని వాళ్ళు నమ్మారు. నమ్మి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఆ సిచ్యువేషన్లో ప్రజెంట్ వాళ్ళు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. అనవసరంగా నేను చాలా బాధ పెట్టాను, నాకు ఎప్పుడూ కూడా సపోర్టింగ్గా ఉన్న వాళ్ళని నేను తక్కువ చేసి చూశాను, ఇప్పుడు నాకెవరు లేని సిచ్యువేషన్లో ఫర్ సపోజ్ నేను వాళ్ళకి మెసేజ్ కానీ కాల్స్ కానీ చేస్తే కనుక తప్పకుండా నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు మీతో ఎప్పుడు కూడా గొడవ పడుతూనే ఉండేవాళ్ళు, మిమ్మల్ని బాధ పెట్టడము, అలాగే ఏంటంటే మిమ్మల్ని బాధ పెడుతూ గొడవ పడుతూ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండేవాళ్ళు అనమాట. మిమ్మల్ని బతిలాడుతూ, మీరు బతిలాడినా కూడా వాళ్ళు వినకపోవడము, ఇవన్నీ చేశారు. కానీ ప్రెజెంట్ ఏంటంటే మీ ఎమోషన్స్, మీ ఫీలింగ్స్ అర్థమైంది. ఎందుకంటే ఏదైనా ఒక లాస్ చూసినాకే కదా ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళ లైఫ్ లో అందరు కూడా నెగిటివ్ అయిపోయారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా గొడవలు అవుతున్నాయి, ఎవరు కదిలించినా కూడా లేనిపోని ప్రాబ్లమ్స్ వాళ్ళకి క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. అందరూ కూడా గొడవ పడి వీళ్ళ కోపానికి ఎవరందరూ దూరంగా పెట్టేవాళ్లే తప్ప వీళ్ళని దగ్గర చేసుకుని కానీ, మేమున్నామని సపోర్ట్ చేసేవాళ్ళు కానీ, నీకు ఇది చేస్తామని కానీ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు ఏంటంటే ప్రెజెంట్ చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నారనమాట. ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. పేరెంట్స్ కి చెప్పుకోలేదు, ఫ్రెండ్స్ కి చెప్పుకోలేదు. ఎందుకంటే అందరూ ఎనిమిస్ అయిపోయారు అనమాట ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో. అండ్ ఫైనాన్షియల్ గా కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ఫైనాన్షియల్ గా ఎక్కడో మనీ అనేది ఇన్వెస్ట్ చేసి లాస్ అయిపోయారు. సో మీరెప్పుడు కూడా అంటే మీ దగ్గరకు వస్తారా అంటే కొంచెం రావడానికి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ రావడానికి ఆలోచిస్తున్నారు కానీ కొంచెం ముందు వెనక ఆడుతున్నారు కానీ తప్పకుండా వస్తారు. ఎందుకంటే ఆలోచిస్తున్నారు, మళ్ళీ మీరేమన్నా వాళ్ళని ఏమన్నా అంటారేమో, లేకపోతే మాటలతో ఏమన్నా పాస్ట్ లో జరిగినవన్నీ గుర్తు చేసి వాళ్ళని తక్కువ చేసి చూస్తారేమో అన్న ఫీలింగ్ లో ఉన్నారు. అండ్ మీరు వాళ్ళ గురించి ఆలోచించుకుని బాధపడిపోయి ఒకనొక పొజిషన్ లో ఏమైందంటే కొంచెం స్ట్రాంగ్ గా అయ్యి మీరు చాలా నిద్రలేని రాత్రులు గడిపారు. అన్ని ప్రాబ్లమ్స్ మీ చుట్టూ కూడా ఇప్పుడు వాళ్ళకి ఏదైతే చుట్టూరు ప్రాబ్లమ్స్ తో ఎలా నిండిపోయిందో మీరు కూడా ఒక ప్రాబ్లమ్స్ వలయంలా చుట్టూ అనేది ఉన్నారు. అది చిన్నగా ఒక్కొక్కటి మీరు సాల్వ్ చేసుకుంటా వచ్చారు. సాల్వ్ చేసుకుంటా ఒక మంచి నేమ్ వచ్చింది, మీకు మంచి జాబ్ వచ్చింది, కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో మంచి రిజల్ట్ అనేది వచ్చింది. అండ్ ఒక మంచి జాబ్ రావడం కానివ్వండి, ఫైనాన్షియల్ గా కొంచెం సెటిల్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ జరిగినాయి. సో మీ గొప్పతనాన్ని వాళ్ళు ఎవరు లేనప్పుడే కదా, అందరు ఉన్నప్పుడు ఎవరికి ఎవరి వాల్యూ తెలియదు. ఎవరైతే మన పక్కన ఎవరు లేని టైం ఉంటుందో అప్పుడే వాళ్ళకి ఎవరైతే వాళ్ళు మిస్ చేసుకున్నారో వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం చేసిన హెల్ప్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎప్పుడైతే అది మర్చిపోతామో ఆ కర్మ కూడా వెంటనే తిరిగి వస్తుంది ఏదో ఒక రూపంలో. ఎందుకంటే మనం మంచి చేయకపోయినా పర్లేదు, చెడు మాత్రం ఒకళ్ళని చేయకూడదు. చెడు చేయడము, ఒకళ్ళని అనవసరంగా బాధ పెట్టడం వల్ల ఆ కర్మ అనేది తప్పకుండా ఫేస్ చేయాల్సి వస్తుంది. చాలా మంది అనుకుంటారు నా లైఫ్ ఎందుకు ఇలా అవుతుంది అని అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే వాళ్ళు చేసిన కర్మ వల్లనే వాళ్ళ లైఫ్ అలా అవుతుంది. ఎందుకంటే వాళ్ళ కోపాలకి, వాళ్ళ ఈగోలకి, వాళ్ళ యాటిట్యూడ్కి అనవసరంగా ఒకరిని బాధ పెట్టడం వల్ల ఫ్యూచర్ లో వాళ్ళు ఎమోషనల్ గా బాధపడకపోవచ్చు కానీ ఏదో ఒక రూపంలో వాళ్ళు లాస్ అవ్వడము, ఆ వాల్యూ అనేది తెలుసుకుంటారు. సో మీరు ప్రెజెంట్ చాలా హార్డ్ వర్క్ చేసి మీ లైఫ్ ని కొంచెం మీరు సెట్ చేసుకున్నారు. వాళ్ళ మైండ్ సెట్ లోంచి కొంచెం బయటకు వచ్చారు. సో అది వాళ్ళకి తెలిసింది. అండ్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ చుట్టూ ఎవ్వరు లేరు. ఇప్పుడు సపోర్ట్ చేసే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, పేరెంట్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, అయిన వాళ్ళు కానీ ఎవ్వరు కూడా లేరు. అందరూ కూడా తనని దూరంగా పెట్టేశారనమాట. ఇప్పుడు వాళ్ళకి తెలిసింది అనమాట ఎవరు నా వాళ్ళు, నన్ను ఎప్పుడు కూడా మంచిగా కేరింగ్ గా
నాకు ఏదైనా అవసరం అయితే ప్రతిదీ చేసి పెట్టిన వాళ్ళని నేను దూరం చేసుకున్నాను. సో అందుకే నాకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. అదే నేను ఇప్పుడు వెళ్ళినా కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటారు. నేను రావాలని కోరుకుంటా ఉన్నారు. ఎన్నో రోజులు వాళ్ళు నిద్రలేని రాత్రులు, ఎవరితో చెప్పుకోలేని సిచ్యువేషన్ లో ఉండి బాధపడ్డారు. అవన్నీ నాకు తెలిసినా కూడా నేను ఏం చేయకుండా కావాలనే వాళ్ళని బాధ పెట్టాను అన్న గిల్టీ ఫీలింగ్ లో ఉన్నారు వాళ్ళు. సో తప్పకుండా మీ దగ్గరికి అనేది వస్తారు. మీ దగ్గరికి వస్తారు, మంచి గుడ్ న్యూస్ అనేది ఇస్తారు. మళ్ళీ మీ ఇద్దరు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు. కాకపోతే కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు కూడా కొంచెము హెల్పింగ్ నేచర్ చేసే పర్సన్ అండ్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం బాధపడినా కూడా చూడలేని పర్సన్ మీరు. సో తప్పకుండా ఫైనాన్షియల్ గా కొంచెం హెల్ప్ అవసరమైతే కనుక చేయండి, లేకపోతే మోరల్ సపోర్ట్ ఇవ్వండి. చేసి సపోర్ట్ చేస్తే కనుక తప్పకుండా మీ ఇద్దరు మళ్ళీ రీయూనియన్ అయ్యి మంచి లైఫ్ అనేది మీరు చూస్తారు. మంచి కమిట్మెంట్ కూడా ఇస్తారు. మంచి సెలబ్రేషన్, ఎంగేజ్మెంట్, మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కమిట్మెంట్ కూడా ఇస్తారు వాళ్ళు. సో ఎవరికైతే పైల్ నెంబర్ 2 అనేది, అందుకే పవర్ అని వచ్చింది అనమాట. మీ పవర్ అనేది వాళ్ళు తెలుసుకున్నారు. సో ఎవరైతే పైల్ నెంబర్ 2 ఉందో పైల్ నెంబర్ 2 వాళ్ళకి పాజిటివ్ గా రెజనేట్ అయిందండి. తప్పకుండా క్లైమ్ చేసుకోండి. క్లైమ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీ పాజిటివ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో మీకు బాబా గైడెన్స్ చూద్దాము. మనుషులు మరియు పరిస్థితుల నుండి నిర్లిప్తంగా ఉండండి. నిర్లిప్తత అంటే మనుషుల నుండి, పరిస్థితుల నుండి పారిపోవడం కాదు, వాటిపై మీ నియంత్రణ ఇవ్వద్దు. అంటే ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ వచ్చిందో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు, మళ్ళీ వాళ్ళు మోసం చేస్తున్నారేమో అందుకని చెప్పి మనం దూరంగా ఉండాలన్న ఉద్దేశం పెట్టుకోమాకండి. ఆల్రెడీ రీడింగ్ లో వాళ్ళు ట్రూగానే లవ్ చేశారు. ఇప్పుడు రియలైజ్ అయ్యారు, అది జెన్యున్ గానే రియలైజ్ అయ్యారు. మీ వాల్యూ తెలుసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా మీరు ఎంతైతే ప్రేమతో ఉన్నారో వాళ్ళు కూడా అంతే ప్రేమతో మీ లైఫ్ లోకి వచ్చారు. మీ నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేసి రాలేదు. కాకపోతే మధ్య మధ్యలో కొన్ని స్లాషెస్ వచ్చినాయి, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినాయి. కొంచెం కోపం వల్ల వాళ్ళు ఏంటంటే కొంచెం రూడ్ గా బిహేవ్ చేయడం, మిమ్మల్ని బాధ పెట్టడం ఇవన్నీ జరిగినాయి. కానీ మీరు జెన్యున్ గా వాళ్ళని కోరుకుంటే కనుక కొన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కదా. సో మీరు ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ ఉందో వచ్చేసారు కదా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయిపోయి ఎక్కువగా యాంగ్జైటీ అవ్వకుండా వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచండి. వాళ్ళకి ఎంత టైం ఇవ్వాలి, ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంతే ఇవ్వండి. మళ్ళీ ముందులాగా మీరు మళ్ళీ ఎడిక్ట్ అయిపోయి వాళ్ళకి అవసరానికి మించి ఇచ్చారనుకో, మళ్ళీ రేపు అన్న టైంలో వాళ్ళు ఏదైనా సిచ్యువేషన్ వచ్చి వెళ్ళిపోయారనుకోండి, మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మళ్ళీ రిపీట్ అయ్యేది, మళ్ళీ లైఫ్ అనేది రివర్స్ అయ్యేది, మీరే లాస్ అవుతారు. సో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. మీ పార్ట్నర్ వచ్చినా కూడా మీ లైఫ్ ని మీ కంట్రోల్లో పెట్టుకోండి. వాళ్ళ కంట్రోల్లో మీ లైఫ్ అనేది పెట్టొద్దని చెప్తున్నారు. సో చూద్దాము. ఫైల్ నెంబర్ 2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. మీ మనస్సులో ఒక కోరిక అనేది కోరుకొని ఇటు ఎస్ అండి, ఇటు నో. స్ట్రైట్ ఎస్, హారిజంటల్ నో, నిలువునేమో ఎస్, అడ్డంగానేమో నో. అయితే మీ మనసులో ఒక కోరిక అనేది కోరుకుని అమ్మవారు మీకు ఎలాంటి సమాధానం ఇస్తుందనేది తెలుసుకోండి. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 వాళ్ళు ఉన్నారో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ కోరిక అనేది కోరుకోండి. ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి రిజల్ట్ అనేది కూడా పాజిటివ్ గానే వచ్చింది ఫైల్లో. అలాగే ఇక్కడ కూడా మీకు అనుకూలంగానే వచ్చిందండి. అంటే ఫాస్ట్ గా కూడా మీకు రిజల్ట్ వచ్చింది. మీరు ఏదైతే కోరిక అనేది కోరుకుంటున్నారో అది తప్పకుండా నెరవేరుతుంది. మ్యాక్సిమం ఈ మంత్ నుంచి ఏప్రిల్ మంత్ లోపు, అక్టోబర్ ఎండింగ్ టు ఏప్రిల్ మంత్ లోపు మీకు జరుగుతుంది. మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది. స్కాప్రియో, టోరస్, ఏరీస్, జెమిని,
సాగిటేరియస్, ఈ రాసుల వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనమాట. ఏప్రిల్ టు మే మంత్లో కానీ, అక్టోబర్ టు నవంబర్ ఈ మంత్లో కానీ మీ కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుందన్నమాట. సో తప్పకుండా పాజిటివ్ రిజల్ట్ని క్లెయిమ్ చేసుకోండి. సో ఇదనమాట పైల్ నెంబర్ 2 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. ఎవరికైతే పైల్ నెంబర్ 2 అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని క్లెయిమ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించింది చూద్దాం మనము. ఎవరైతే పైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో డార్క్నెస్, పైల్ నెంబర్ 3 వాళ్ళకి చూద్దాము. అసలు మీ పార్ట్నరు ఎందుకు మిమ్మల్ని ఒకప్పుడు చులకనగా చూసి, చీప్గా చూసి, మిమ్మల్ని ఒక సైకోలాగా ఫీల్ అయ్యి, టార్చర్ లాగా ఫీల్ అయిన వాళ్ళు మళ్ళీ మీరెందుకు అంత గ్రేట్ పర్సన్ అయిపోయారు? ఏ ఉద్దేశంతో అంటున్నారు వాళ్ళు చూద్దాం. మీకు అంత గ్రేట్ ఎందుకు అనిపిస్తున్నారు? వాళ్ళకి ఎందుకు మీరు అంత గ్రేట్ అవుతున్నారు చూద్దాం. సో చూద్దాము. ఎవరైతే పైల్ నెంబర్ 3 చూస్ చేసుకున్నారో మీ పార్ట్నరు ఎందుకు మీకు ఒకప్పుడు చులకనగా చూసిన మీ పార్ట్నరు ఇప్పుడు ఎందుకు మీరంతా గ్రేట్ అయిపోయారు చూద్దాం. ఎందుకంటే మీ పార్ట్నరు ఇప్పుడు మీకు నిజంగానే వాళ్ళు జెన్యున్ గానే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి. ఎందుకంటే మీ వాల్యూ తెలుసుకున్నారు. మీ వాల్యూ తెలుసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. అండ్ మీరు చాలా గ్రేట్ అని ఎందుకు అనుకుంటున్నారంటే ఒకప్పుడు మీ లైఫ్ ఎలా చేసి వెళ్ళారంటే ఒక డార్క్నెస్ క్రియేట్ చేసి వెళ్ళిపోయారు. మీరు వద్దని చెప్పి మీది అసలు నేను మ్యారేజ్ చేసుకోకుండా అయినా ఉంటాను కానీ నిన్ను మాత్రం నా లైఫ్లోకి రానివ్వను అన్న స్టేజ్లోకి వదిలేసి వాళ్ళు కూడా అలా వెళ్ళిపోయారు. అలాంటి పర్సన్ మీద ఎందుకు మళ్ళీ వచ్చారంటే కొన్ని రోజులు వాళ్ళు కామ్గా ఉన్నాము, మీరు కూడా ఏంటంటే కొంచెం సైలెంట్గా ఉండి మీ పని ఏదో మీరు చేసుకున్నారు, మీ కెరీర్ ఏదో మీరు చూసుకుని మీ లైఫ్లో సక్సెస్ అనేది చూశారు. అండ్ వాళ్ళు ఇప్పుడు ఎందుకు రియలైజ్ అయ్యారంటే వాళ్ళకి ఎవరో గైడెన్స్ ఇచ్చేవాళ్ళు గైడెన్స్ చేశారనమాట. మీ వాల్యూ తెలియచేశారు. మీరు మీ ఇద్దరి మధ్య వచ్చిన గొడవలకు సంబంధించిన స్లాషెస్కి సంబంధించినవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం వల్ల మీ తప్పు లేదని వాళ్ళు తెలుసుకున్నారు. సో తప్పు లేదని తెలుసుకుని మీరు జెన్యున్ పర్సనే అని మీరు జెన్యున్గానే లవ్ చేశారు, మీ తప్పు అనేది లేదని తెలుసుకున్నారు. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళు మీరు చూపించిన ప్రేమ కానీ కేరింగ్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ జ్ఞాపకం వచ్చాయి. వాళ్ళు కూడా పాస్ట్ లైఫ్ గురించి ఒకసారి ఆలోచించుకున్నారు. మీరు చాలాసార్లు మీ తప్పు లేదని చెప్పడం కానీ, మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకోవడం కానీ, వాళ్ళు అనుమానించిన తిట్టిన ఏమన్నా కూడా కొంచెం మీరు సమాధానం పాజిటివ్గానే ఇచ్చేవాళ్ళు. ఏమన్నా అన్నా కూడా అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు. సరే నా వాళ్ళే కదా నన్ను అంటే ఏమైందన్న ఫీలింగ్లో మీరు ఉన్నారు. సో అవన్నీ గుర్తు చేసుకుని వాళ్ళు ఏమైందంటే వాళ్ళు మీ లైఫ్లోకి 100% ప్రేమతోనే వచ్చారు. మీకు ఎంతైతే ప్రేమ ఉందో వాళ్ళకి అంత ప్రేమతోనే వచ్చారు కాబట్టి అదే విధంగానే వాళ్ళు షేరింగ్ చేసుకున్నారు ప్రతి విషయం కూడా. ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఒక సక్సెస్ అనేది వచ్చింది. సక్సెస్ వచ్చినప్పుడు
ఆ సక్సెస్ అనేది మీతోనే షేర్ చేసుకోవాలన్న ఉద్దేశం కూడా వాళ్ళకు ఉందన్నమాట. మీరు కూడా మీ లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోయారు వాళ్ళ గురించి ఆలోచించకుండా. సో, వాళ్ళేందంటే మూవ్ ఆన్ అయిపోయి మీరు కొంచెం రెస్ట్ పొజిషన్‌లో పాస్ట్‌లో ఉన్నారు. కొంచెం రెస్ట్ తీసుకుందాము. మన లైఫ్‌లో కూడా మనం ఎవరిని మన లైఫ్‌లోకి రానివ్వద్దన్న విధంగా మీరు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్‌లో వేరే పర్సన్స్ ఎవరైనా వచ్చారా అంటే వేరే పర్సన్స్ ఎవ్వరు రాలేదండి. వాళ్ళ లైఫ్‌లో కూడా వాళ్ళు మీకోసమే వెయిటింగ్ చేస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని ట్రూగానే లవ్ చేశారు. మధ్య మధ్యలో కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చాయంటే కొంచెం స్టెబిలిటీ లేకపోవడం వల్ల వాళ్ళు ఎటు వెళ్ళలేని సిట్యుయేషన్ అయిపోయింది. ఎందుకంటే థర్డ్ పార్టీ ఉన్నారు. థర్డ్ పార్టీ ఎవరంటే నాకు తెలిసి వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వీళ్ళ కెరియర్ అండ్ రిలేషన్ ఈ రెండిట్లో ఏది చూజ్ చేసుకోవాలో తెలియక వాళ్ళు మిమ్మల్నే సాక్రిఫైస్ చేశారు. మీతోనే కొంచెం దూరంగా ఉందాము. కొంచెము అవాయిడ్ చేయడం కానీ, కొంచెం దూరంగా ఉండడానికి మీరెలాగో నార్మల్‌గా అవాయిడ్ చేస్తే ఒప్పుకోరు. ఎందుకంటే మీరు వాళ్ళకంత అడిక్ట్ అయిపోయారు. సో, నార్మల్‌గా చెప్తే వినరు కాబట్టి మిమ్మల్ని వాళ్ళు దూరం చేసుకోవాలి. ఎట్లా దూరం చేసుకోవాలన్న ఉద్దేశం మిమ్మల్ని బ్లేమ్ చేయడమో, లేకపోతే మిమ్మల్ని ఏదో ఒక నింద వేయడమో, ఇలాంటివి చేయడం వల్ల ఏందంటే, వాళ్ళకి మీరు దూరంగా ఉంటారు. వాళ్ళ కెరియర్ సెట్ చేసుకుంటారు. అలాగే మీ కెరియర్‌లో గూడా మీరు ముందుకు వెళ్తారు. స్ట్రక్ మోడ్‌లో ఉండకుండా మీ కెరియర్ కూడా సెట్ అవుతుంది. ఎవరికైనా గూడా లైఫ్‌లో కెరియర్ ఇంపార్టెంట్ గాబట్టి, మీరెందుకు వాళ్ళ కోసం అని చెప్పి మీ లైఫ్‌ని సాక్రిఫైస్ చేసుకొని, మీ లైఫ్‌లో స్ట్రక్ అయిపోతారా? మీ లైఫ్‌లో కూడా మీకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. మీ గోల్స్ రీచ్ అవ్వడానికి లవ్ కానీ, రిలేషన్ అనేది డిస్టర్బెన్స్ అవ్వకూడదన్న ఉద్దేశంతోనే వాళ్ళు మీకు దూరంగానే వెళ్ళిపోయారు. సో, ప్రెజెంట్ అయితే మీరు వాళ్ళు వెళ్ళిపోయినాక మీరు కూడా మీ లైఫ్‌లో మీరు మూవ్ ఆన్ అయిపోయారు. మూవ్ ఆన్ అయిపోయి మంచి పొజిషన్‌లో దీంట్లో ఉన్నారనమాట. మీ గోల్ ఏదైతే ఉందో అది రీచ్ అయ్యారు. మీ సక్సెస్ అనేది మేబీ కొంతమంది కాంపిటీషన్ ఎగ్జామ్‌కి రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. లేదా కొంతమంది రిజల్ట్ వచ్చేసింది జాబ్‌లో జాయిన్ అవ్వడం కోసం వెయిట్ చేస్తున్నారు. సో, మీ మాటలు ఏవైతే ఉన్నాయో పాస్ట్‌లో జరిగిన మాటలు కూడా వాళ్ళకి గుర్తున్నాయి. అంటే రాంగ్‌గా ఉన్న మాటలు కాదు. ప్రేమతో చూపించిన మాటలు కానీ, మీరన్న మాటలు కానీ హ్మ్. ఇవన్నీ కూడా గుర్తున్నాయి. సో, దానికోసమని ఇప్పుడు మీరేదైతే ఉన్నారో రియలైజ్ అయ్యారు. నేను ఎన్నన్నా గూడా తిరిగి నిన్నొక మాట అనలేదే. చాలా ట్రై చేసినా గూడా ఏమనలేదే. పాస్ట్‌లో జరిగిన వాటి గురించి కొంచెం బాధపడుతున్నారు. పాస్ట్‌లో జరిగిన ఈ డార్క్‌నెస్ అంతా గూడా పోయి మళ్ళీ వెలుగు రావాలని, మీ లైఫ్ అనేది హ్యాపీ చేంజెస్ చూడాలని వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారు. ఎందుకంటే మీరిప్పుడు గ్రేట్ ఎందుకయ్యారంటే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు. మీరెంతో ఓపికగా ఎన్నన్నా కూడా సహించారు. వాళ్ళేమన్నా కూడా మీరే సారీలు చెప్పడము, మీరే బుజ్జగించడం, మీరే బతిమిలాడుకోవడం ఇవన్నీ చేశారు. బ్లాక్ చేసుకున్న ఏదో ఒక రకంగా కాంటాక్ట్ అవ్వడము. ఒకానొక సిట్యుయేషన్‌లో వాళ్ళెలా చేశారంటే ఫూలిష్‌గా చేసి అండ్ చైల్డిష్ మెంటాలిటీలో సైకోలాగా బిహేవ్ చేశారన్నమాట. బ్లాక్ చేసుకోవడము, ఏ ఛాన్స్ లేకుండా చేయడం మీకు. మీరెంత బాధపడుతున్నా కూడా పట్టించుకోకుండా ఉండడం ఇలాంటివన్నీ చేశారు. సో, వా ఆ టైంలో వాళ్ళ మైండ్ సెట్ అలా ఉందన్నమాట. మైండ్ సెట్ ఎలా ఉందంటే వాళ్ళు రాంగ్‌గా థింక్ చేశారని కాదు. కాపోతే ఏందంటే కొన్ని కొన్ని ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల వాళ్ళలా చేయాల్సొచ్చింది. అండ్ థర్డ్ పార్టీ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి గూడా వాళ్ళు ఆలోచించుకున్నారు. ప్రెజెంట్ అయితే వాళ్ళు మీ గురించి జెన్యూన్‌గానే రావాలనుకుంటున్నారు. సో, ఇదనమాట ఫైల్ నంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. సో, మీరు చేయాల్సిందల్లా ఒకటే అండి. ఈ డార్క్‌నెస్ అనేది పోగొట్టుకొని మీ లైఫ్‌లో మళ్ళీ హ్యాపీ చేంజెస్ అనేవి రాబోతున్నాయి. సో, మీరు తప్పకుండా మళ్ళీ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, ఈ థర్డ్ పార్టీని ఇన్వాల్వ్‌మెంట్ ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వక ముందే మీరిద్దరూ ఏకమైపోవాలి. మీ ఇద్దరు మళ్ళీ కలుసుకొని జెన్యూన్‌గా కలుసుకొని, మీ ఇద్దరి ప్రాబ్లమ్స్ ఒకరికొకళ్ళు షేర్ చేసుకొని, సిట్యుయేషన్ ఇదని చెప్పి చేసుకొని ఒకవేళ వాళ్ళ సైడ్ నుంచి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే గనక మీరు అర్థం చేసుకొని, ఒకరికొకరు సపోర్టింగ్‌గా ఉండండి. కేరింగ్ అండ్ లవ్‌తో ఉండండి. ప్రాబ్లమ్ ఎంత పెద్ద సమస్య అయినా గూడా మనం 100% మనము జెన్యూన్‌గా ఉన్నవాళ్ళు మన పక్కన ఉంటే, ఆ సమస్య గూడా చిన్నగా అనిపిస్తది. ఎందుకంటే కేరింగ్ అండ్ సపోర్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరి లైఫ్‌లో అయినా.
సో తప్పకుండా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీకు ఎప్పుడు కూడా కేరింగ్ చేసే పర్సనే. సో దాన్ని వాళ్ళు తెలుసుకున్నారు, మీ వాల్యూ తెలుసుకున్నారు. ఎందుకంటే మీరు చాలా విషయాల్లో వాళ్ళకి సపోర్టింగ్గా ఉన్నారు. వాళ్ళ ఫెయిల్యూర్స్ జరిగినా కూడా మీరు ఎప్పుడూ కూడా వాళ్ళని తక్కువ చేసి చూడలేదు. వాళ్ళ జాబ్ కానివ్వండి, వాళ్ళ మెంటాలిటీ కానివ్వండి, ఇంకా చెప్పాలంటే మీరే వాళ్ళకన్నా పొజిషన్లో కొంచెం హై రేంజ్లో ఉన్నవాళ్ళు. అయినా కూడా వాళ్ళని ఎప్పుడూ కూడా తక్కువ చేసి చూడదు. మేబీ అది స్టడీస్లో అవనివ్వండి, జాబ్ విషయంలో అవనివ్వండి, ఫైనాన్షియల్గా అవనివ్వండి, మీరు ₹1 వాళ్ళకి పెట్టారే తప్ప వాళ్ళ నుండి ₹1 మీరు ఆశించలేదు. సో అవన్నీ వాళ్ళు గుర్తు చేసుకున్నారు. సో రియలైజ్ అయ్యారు, మీ వాల్యూ తెలుసుకునే ట్రూగా జెన్యూన్గానే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. సో మీరు కూడా ఏంటంటే నిజంగా వాళ్ళని మీరు ట్రూగా లవ్ చేస్తే కనుక వాళ్ళు చేసిన తప్పుల్ని కూడా యాక్సెప్ట్ చేయండి. తొందరలోనే వాళ్ళు తప్పకుండా మీ లైఫ్లోకి వస్తారు. మీ ఇద్దరు కూడా మళ్ళీ హ్యాపీ ఎండింగ్ అనేది చూస్తారు. సో ఇదనమాట పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. పైల్ నెంబర్ 3 వాళ్ళకి బాబా ఏం గైడెన్స్ ఇస్తున్నాడు అనేది కూడా చూద్దాం మనము. బాబా మీకు ఇచ్చే గైడెన్స్ చూద్దాం. విచారము మరియు ఆనందము ఒకే నాణ్యానికి 2 వైపులా ఉంటాయి. అంటే మీ లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇప్పటిదాకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, బాధపడినా కూడా చూడండి, బాధను ఓర్చుకుని తట్టుకోగలిగిన రోజే మనకి హ్యాపీనెస్ కూడా వస్తుంది. బాధని ఓర్చుకోలేక ఎందుకు ఇలా అయిపోయిందని రాంగ్ డెసిషన్ తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ ఇంకా పెద్దగా అవుతాయి కానీ సాల్వ్ అవ్వవు. సో బాబా అదే చెప్తున్నారు, ఇప్పటి వరకు పడిన బాధలు చాలు, హ్యాపీనెస్ అనేది నీ లైఫ్లోకి రాబోతుంది తప్పకుండా. దానిని నువ్వు యాక్సెప్ట్ చేయమని చెప్తున్నారు. ఇదనమాట పైల్ నెంబర్ 3 వాళ్ళకి. పైల్ నెంబర్ 3 వాళ్ళకి దుర్గామాత గైడెన్స్ కూడా చూద్దాము. దుర్గామాత మీ మనసులో ఉన్న కోరికని తీరుస్తుందా లేదా? పైల్ నెంబర్ 3 వాళ్ళు ఒకసారి మనసులో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ కోరిక ఏదైతే ఉందో అది మనస్ఫూర్తిగా ఒకసారి అమ్మవారిని తలుచుకొని అడగండి. ఇట్లా స్ట్రైట్గా నిలువున అయితేనేమో ఎస్ అని, అడ్డంగా అయితేనేమో నో అని. ఎవరైతే పైల్ నెంబర్ 3 ఉన్నారో మీ కోరిక అనేది ఒకసారి మనసులో అనుకోండి. పైల్ నెంబర్ 3 వాళ్ళకి చాలా ఫాస్ట్గా మీ ఆన్సర్ అనేది వచ్చేసింది. రాశులు ఎవరంటే ఏరీస్, లిబ్రా, స్కార్పియో, సాగిటేరియస్ అండ్ విర్గో. ఈ రాశుల వాళ్ళకి ఎస్ అని చూపిస్తుంది. అండ్ సెప్టెంబర్ మంత్స్లో మీరు ఏదైతే కోరిక ఉందో మీ కోరికలు అనేవి తీరే అవకాశం అనేది ఉంది. సో తప్పకుండా ఈ పాజిటివ్ రిజల్ట్ని, అమ్మవారి బ్లెస్సింగ్స్ని తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ రూపంలో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదనమాట పైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించినది. ఈ అమ్మవారి దేవీ నవరాత్రుల్లో అయినా ఫస్ట్ రోజు బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి నవరాత్రుల రోజున రీడింగ్ అనేది ఇది. ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా మీరు క్లెయిమ్ చేసుకోండి. ఒకవేళ సో వీడియో స్టార్టింగ్లో నేను ఎండింగ్లో క్వశ్చన్ అడుగుతానని చెప్పాను కదా. సో క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు బాల త్రిపుర సుందరి అమ్మవారి అవతారం మొదటి రోజు కాబట్టి సో ఈ క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు బాల త్రిపుర సుందరి అమ్మవారికి ఏ రంగు పూలు అనేది అలంకరిస్తారు, పూలు అనేది మనం పూజ చేయాలి అనేది నేను ఆల్రెడీ ఏ రంగు పూలతో అలంకరిస్తారు అనేది వీడియోలో చెప్పాను. సో ఎవరికైతే ఆన్సర్ అనేది తెలుసో వాళ్ళు యూట్యూబ్లో నా వీడియో యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ అనేది ఒకటి తీసుకొని ఈ వీడియోకి సంబంధించిన స్క్రీన్ షాట్ అనేది తీసుకొని
వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఏదైతే వాట్సాప్ నెంబర్ ఇచ్చానో ఆ వాట్సాప్ నెంబర్కి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. అలాగే అక్కడ ఆన్సర్ అనేది ఇవ్వండి. కామెంట్ రూపంలో కాదు. కామెంట్ రూపంలో కాకుండా అక్కడ నాకు ఆన్సర్ అనేది ఇస్తే గనక వాళ్ళకి 1 క్వెషన్‌కి ఆర్ఆర్ స్కానింగ్‌లో కానివ్వండి, టారో రీడింగ్‌కి గాని ఈ రెండిట్లో మీకు ఏది కావాలైతే అది ఆప్షను. ఒక క్వెషన్ అనేది చూస్తాను తప్పకుండా. ఆల్రెడీ ఈ దేవీ నవరాత్రుల టైంలో ఈ 10 డేస్ ఏదైతే ఉన్నాయో ఈ 9 డేస్ కూడా నేను ఒక క్వెషన్ అడుగుతాను. ఆ క్వెషన్‌కి సంబంధించిన ఆన్సర్ అనేది ఇచ్చిన వాళ్ళు ఒకవేళ ఈరోజు ఒక క్వెషన్ అడిగారు. ఈరోజు క్వెషన్ అనేది మీరు ఆన్సర్ తెలుసు చెప్పారు. ఈరోజు చెప్పిన వాళ్ళకి మళ్ళీ రేపు చెప్పిన వాళ్ళకి ఒకే ఒకళ్ళకి నేనైతే ఛాన్స్ అయితే ఇవ్వనండి. ఎవరైతే చెప్పరో అంటే ఒకసారి మాత్రమే దేవి నవరాత్రుల టైంలో ఒకసారి మాత్రమే వాళ్ళకి 1 టైమ్ మాత్రమే ఛాన్స్ అనేది వస్తుంది. ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి ఆర్ఆర్ స్కానింగ్ కానీ, టారో రీడింగ్‌లో కానీ తెలుసు అంటే చెప్పడానికి. సో, ఒకసారి ఫస్ట్ వీడియోలో చెప్పారు కదా! సెకండ్ వీడియోలో మళ్ళీ చెప్పమని నాకు స్క్రీన్‌షాట్ పెట్టిన వాళ్ళకైతే నేను చెప్పను. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అంటే నమ్మకం ఉన్నవాళ్ళు అండ్ అలాగే కొంచెం ఓపిక ఉన్నవాళ్ళు. ఎందుకంటే దేవి నవరాత్రుల టైము, హాలిడేస్ ఉన్నాయి. నేను ఊరికి వచ్చాను కాబట్టి మీకు కొంచెం ఓపిక ఉంటది. నేను ఆన్సర్ ఇచ్చేదాకా వెయిట్ చేయగలను అనుకున్న వాళ్ళు మాత్రమే పెట్టండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. కొంచెం లేట్ అయినా కూడా. నేను చూస్తే తప్పకుండా ఆన్సర్ అనేది ఇస్తాను. సో, ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి. సో, ఇది నా వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.